హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజ్. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. పంచపక్షి శాస్త్రం 250 వరకు ఉంటది. సో, ఈ చిన్న పుస్తకాలు రూ. 20, రూ. 25 అలా ఉంటాయన్నమాట. సో, కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం 4 కాపీలు రూ. 51కి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. 6-8 గంటల మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినేవుల పింగళ ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు గచ్చరంగసరికి పసింగల సేతు, నేవుల బ్రాసు, గిట్నేవుల పింగళ, పెసర పసింగల కక్కిరనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింకలు వచ్చేసరికి కోడి డాగలు, రసం డాగలు, ఎర్రమైలాలు, ఎర్ర డాగలు అనేది లాసోతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్రకక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగిలిసరికి కోడి కాకిడాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి పసింగల సేతు, నేవుల బ్రాసు, గిట్టి నేవుల పింగళ, పెసర పసింగల కక్కిరని లాసొత్తు చూసే అవకాశం కూడా 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకిని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదేవిధంగా తగిలిసరికి కాకినేమిలి, నల్లసవల, నల్లకట్టు నేవుల బ్రాసు, పసింగల సేతు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా పైన లాసింకలు వచ్చేసరికి కోడి కాకి డాగ, ఇటుక డాగ, రసం డాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకినేవుల పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే గెలిసరికి కోడి కాకి, కోడి నేవులి, తెల్లకోడి, పాల బ్రాసులని కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింకలు వచ్చేసరికి కట్టు కాకిడాగా, కట్టు కాకి, కాకినేవులి, 9 కాకని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 11-12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-12:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పచ్చ కాకిడాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే గెలిసరికి కాకిడాగ, ఎర్రకాకి, కాకిడాగ పర్ల, పసింకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నెమిలి, కోడి కక్కిర, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా 12-12:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నెవుల కక్కిర ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే గెలిసరికి తెల్ల నేవుల పింగళ, గిట్టి నేవుల పింగళ, నేవుల అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగల్ వచ్చేసరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండి లాగా ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపండు డాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగ్గసరికి కోడి డాగ, గోల్డ్ పసింగల రసం డాగ, కోడి తాటిపండు డాగ, కోడి ఎర్రమేళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కాకినేవి, నల్లకాకి, నల్లమేళ, నల్లకట్టు కాకి అనేవి కట్టుకాకి అనేవి ఇక్కడ లాసోతూ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి ఎక్కడన్నా తోకలో తెలుపు, రెక్కలో కానీ తెలుపు ఉన్నది కాకినేవులు అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే గచ్చరంగంలో వచ్చరికి కాకినేవులి, నల్లకాకి, నల్లమైల, నల్లకట్టు నేవులి, రసంగి అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్లపొలాన్ని ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్లబొట్లు సేతు అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే తగిలిసరికి కోడి నేవులి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ వచ్చేసరికి కట్టు కాకినేవి, నల్లకాకి, నల్లమేళ, కట్టు కాకి డాగ అనేవి ఇక్కడ లాసొత్తు చూసే అవకాశం కూడా ఒక టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకిడాగ పర్ల ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో, అదే మీరు గచ్చరంగసరికి వెన్నెల కాకిడాగ, పచ్చ కాకిడాగ, ఎరుపు గల కాకి, కాకిడాగ, నల్ల కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే పైన లాసింగ్ కలిసేసరికి కోడి నెమిలి, కోడికాకి, పాలబ్రాసు, తెల్ల పొలాలనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా 5-5:45 మధ్య కాలంలో అయితే మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకు అండి. సో, వంతులు జరుగుతున్నాయి, బరువులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.